అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం యూపీఎస్సీ కండక్ట్ చేసే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి సంబంధించిన ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్, సిలబస్ మరియు ఏజ్ లిమిట్ వీటన్నింటి గురించి తెలుసుకుందాం. సివిల్స్ ఎగ్జామ్ అనేది యూపీఎస్సీ మనకి 3 స్టేజెస్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అది ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్లో మొత్తం మనకి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది ఎగ్జామ్ అనేది. నెగటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ఉంటాయి. జనరల్ స్టడీస్ పేపర్ 1, సీసాట్ పేపర్ 2. ఈచ్ వన్ పేపర్ 200 మార్క్స్లో ఉంటుంది. మనం ప్రిలిమ్స్లో క్వాలిఫై అయితేనే మెయిన్స్కి వెళ్ళగలము. ప్రిలిమ్స్ క్వాలిఫై కాకపోతే మెయిన్స్ ఎగ్జామ్ అనేది రాయలేము. సో తెలుగులో ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్న విద్యార్థులు కంపల్సరీగా తెలుగుతో పాటుగా ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రిలిమ్స్ని మనము కంపల్సరీగా ఇంగ్లీష్లోనే రాయాల్సి ఉంటుంది కాబట్టి. అదేవిధంగా ప్రిలిమ్స్లో వచ్చిన మార్క్స్ని మనకి మెయిన్స్లో ఇంక్లూడ్ చెయ్యరు. వాటిని మెయిన్స్లో 9 పేపర్స్ ఉంటాయి, 2 క్వాలిఫయింగ్ పేపర్స్ ఉంటాయి, 4 జనరల్ స్టడీస్కి సంబంధించిన పేపర్స్ ఉంటాయి, 2 ఆప్షనల్ పేపర్స్ అనేవి ఉంటాయి. ప్రిలిమ్స్ మనకి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటే మెయిన్స్ మనకి డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. మెయిన్స్లో క్వాలిఫై అయితేనే ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. సో సివిల్స్ అనేది ప్రిలిమ్స్లో క్వాలిఫై అయితే మెయిన్స్లో క్వాలిఫై అయితేనే ఇంటర్వ్యూ. ఫైనల్గా ఈ 3 స్టేజెస్లో మనం సక్సెస్ అయితేనే జాబ్ అనేది మన సొంతం అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనము ప్రిలిమ్స్కి సంబంధించిన ఈ 2 పేపర్స్ ఉన్నాయి కదా, ఈ 2 పేపర్స్ యొక్క సిలబస్ ఏంటి, పేపర్ 1లో ఏముంటుంది, పేపర్ 2లో ఏముంటుంది అని చూద్దాం. ఇప్పుడు జనరల్ స్టడీస్ పేపర్ 1లో ప్రిలిమ్స్కి సంబంధించిన జనరల్ స్టడీస్ పేపర్ 1లో నేషనల్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, హిస్టరీ ఆఫ్ ఇండియాలో ఏన్షియంట్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, వీటితో పాటుగా ఇండియన్ నేషనల్ మూమెంట్ కూడా ఉంటుంది. ఇండియన్ అండ్ వరల్డ్ జాగ్రఫీ, పాలిటీ అండ్ గవర్నెన్స్, ఎకానమీ, ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ, బయోడైవర్సిటీ అండ్ క్లైమేట్ చేంజ్, జనరల్ సైన్స్, ఇవన్నీ కూడా జనరల్ స్టడీస్ పేపర్ 1లో ఉంటాయి. ఈ పేపర్ 200 మార్క్స్కి ఉంటుంది. ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఒకే రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ మనకి ఈ జనరల్ స్టడీస్ పేపర్ 1 ఉంటే జనరల్ స్టడీస్ పేపర్ 2, సీసాట్ పేపర్ 2 అనేది ఆఫ్టర్నూన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. డ్యూరేషన్ వచ్చేసి 2 hours. ఓకేనా? ఇప్పుడు జనరల్ స్టడీస్ పేపర్ 2 అంటే సీసాట్ పేపర్ 2 గురించి చూద్దాం. దీంట్లో మనకి సిలబస్ వచ్చేసి కాంప్రహెన్షన్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్ అండ్ ఎనలిటికల్ ఎబిలిటీ, డిసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇవన్నీ కూడా మనకి సీసాట్ పేపర్ 2లో ఉండడం జరుగుతుంది. కాబట్టి తెలుగులో ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా ప్రిలిమ్స్ కోసం మనము ఇంగ్లీష్ బుక్స్ అండ్ ఇంగ్లీష్ యొక్క టర్మినాలజీ కంపల్సరీగా నేర్చుకోవాల్సిందే. దీని తర్వాత మెయిన్స్కి సంబంధించిన ఎన్ని పేపర్స్ ఉంటాయి, 9 పేపర్స్ ఉంటాయని చెప్పాను కదా, ఆ 9 పేపర్స్ గురించి ఒకసారి చూద్దాం. ఇందులో మనకి 2 కంపల్సరీ క్వాలిఫైయింగ్ పేపర్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అది పేపర్ ఏ, పేపర్ బి. ఈ పేపర్ ఏ వచ్చేసి కంపల్సరీ ఇండియన్ లాంగ్వేజ్, పేపర్ బి వచ్చేసి ఇంగ్లీష్. ఈ రెండింటి పేపర్స్కి సంబంధించిన ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 3 hours, మార్క్స్ అనేవి 300 మార్క్స్. మనకి ఏ విధంగా ప్రిలిమ్స్లో వచ్చిన మార్క్స్ని మెయిన్స్లో కౌంట్ అనేది చేయరో అదేవిధంగా ఈ 2 పేపర్స్కి సంబంధించిన మార్కులను కూడా కౌంట్ చేయడం అనేది జరగదు. ఎందుకంటే ఇవి జస్ట్ క్వాలిఫయింగ్ పేపర్స్ కాబట్టి వీటి యొక్క మార్క్స్ అనేది మెయిన్స్లో కౌంట్ చేయడం జరగదు. మిగిలిన 7 పేపర్స్ ఉన్నాయి కదా, దీంట్లో పేపర్ 1 వచ్చేసి ఎస్ఏ, మిగిలిన 4 పేపర్స్ వచ్చేసి జనరల్ స్టడీస్కి సంబంధించి, 2 పేపర్స్ ఆప్షనల్కి సంబంధించి ఉంటాయి. వీటి యొక్క ఎగ్జామ్ డ్యూరేషన్ 3 hours. ఈచ్ వన్ పేపర్ 250 మార్క్స్ని కలిగి ఉంటుంది. ఈ విధంగా 7 పేపర్స్ యొక్క మార్కులను మాత్రమే మెయిన్స్లో కౌంట్ చేయడం జరుగుతుంది. మెయిన్స్ 7 పేపర్స్ యొక్క స్కోర్ వచ్చేసి 1750 మార్కులు. ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పాను కదా, 3rd స్టేజ్ ఇంటర్వ్యూ, దీని యొక్క మార్క్స్ అనేది 275 మార్కులు. ఈ విధంగా మనకి సివిల్స్లో 2025 మార్కులు అనేవి ఉండడం జరుగుతుంది. మెయిన్స్లో 2 క్వాలిఫయింగ్ పేపర్స్, 1 పేపర్ ఎస్ఏ, మిగిలిన 4 పేపర్స్ జనరల్ స్టడీస్కి సంబంధించింది ఉంటుందని చెప్పాను కదా. సో 4 పేపర్స్ యొక్క సిలబస్ ఏంటో చూద్దాం.
పేపర్ 1 జనరల్ స్టడీస్కి సంబంధించి ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ అండ్ వాల్ జాగ్రఫీ పేపర్ 1లో ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి పాలిటీ, గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇవన్నీ జనరల్ స్టడీస్ పేపర్ 2కి సంబంధించిన సిలబస్. పేపర్ 3లో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్, సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇదంతా మనకి పేపర్ 3లో ఉండడం జరుగుతుంది. పేపర్ 4 వచ్చేసి ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ ఆప్టిట్యూడ్. ఇది పేపర్ 4లో. ఈ 4 పేపర్స్ మనకి జనరల్ స్టడీస్కి సంబంధించిన సిలబస్ ఈ విధంగా ఉంటుంది. దీని తర్వాత 2 పేపర్స్ యొక్క ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏంటో చూద్దాం. ఇవి ఆప్షనల్ సబ్జెక్ట్స్ అండి. దీంట్లో మనకి నచ్చిన ఆప్షనల్ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఎంచుకున్న ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది మెయిన్స్ యొక్క సిలబస్తో కొంచెమైనా సంబంధాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే అప్పుడు మనము మెయిన్స్లో కొంచెం ఎక్కువ స్కోర్ అనేది చేయగలుగుతాం. సో ఆప్షనల్ సబ్జెక్ట్స్ వచ్చేసి అగ్రికల్చర్, బాటనీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, జాగ్రఫీ, జువాలజీ, హిస్టరీ, మ్యాథమెటిక్స్, సైకాలజీ, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. వీటన్నింటితో పాటు ఇంకా చాలా ఆప్షనల్ సబ్జెక్ట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. తెలుగులో ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు తెలుగును కూడా ఆప్షనల్గా ఎంచుకోవచ్చు. దీని తర్వాత ఏజ్ లిమిట్ గురించి చూద్దాం. జనరల్ వాళ్ళకి వచ్చేసి మ్యాక్సిమం ఏజ్ 32 ఇయర్స్, వీళ్ళకి 6 అటెంప్ట్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఓబీసీ వాళ్ళకి 35 ఇయర్స్, వీళ్ళకి 9 అటెంప్ట్స్ మాత్రమే ఉంటాయి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 37 ఇయర్స్, నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ టిల్ ఏజ్ లిమిట్ అంటే 37 ఇయర్స్ వరకు వాళ్ళు అన్లిమిటెడ్ అటెంప్ట్స్ని కలిగి ఉంటారు. అదేవిధంగా డిజేబుల్డ్ వచ్చేసి 42 ఇయర్స్ వరకు కూడా వాళ్ళకి అన్లిమిటెడ్ అటెంప్ట్స్ అనేది కలిగి ఉంటుంది. సో క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ అండి. ఎవరైనా సరే డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు దీనికి అర్హులు. నమస్తే. థ్యాంక్ యూ.